ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో నలుమూలలా కూడా చెప్పుకునేది బీసీలకు గుర్తింపు తెచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని ఆదర్శంగా తీసుకున్న భారతదేశంలో అనేకమైన పార్టీలు ఆ యొక్క ఆలోచనల్ని వాళ్ళ రాష్ట్రాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలకి రాజకీయంగా గుర్తింపించింది మొట్టమొదట నందమూరి తారక రామారావు. ఆ తర్వాతే అన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని అమలుపరచడమే కాకుండా విద్యా విధానాల్లో కూడా రిజర్వేషన్లు తెచ్చిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక అన్నా క్యాంటీను, అటు చివర ఒక అన్నా క్యాంటీన్ ఉందమ్మా, ఉండే కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచి, రాత్రికి డిన్నరు, 3. ఇక్కడ ఒక 500 మంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి పోతే 350, లంచ్కి 500, రాత్రి డిన్నర్కి 500. అంటే ఒక్కొక్కసాట 1350 మంది. అట్లాగే 2 సార్లు కలిపి సుమారు 2700 మంది కేవలం 5 రూపాయలతో కడుపు నింపుకునేవారు. శుభ్రంగా జరిగేది కమ్మా. ఒక 5 స్టార్ హోటల్లో మనం టిఫిన్లు భోజనాలు చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా చంద్రబాబు గారు ఆ బిల్డింగ్ని కట్టే విధానం కానీ, అక్కడ ఏర్పడిన నేల, అక్కడ బల్లలు, అక్కడ వడ్డించే వాళ్ళు చక్కగా డ్రెస్సులు వేసుకుని ఏప్రాన్లు కట్టుకుని ముఖానికి 5 స్టార్ హోటల్లో ఏ విధంగా మాస్కులు పెట్టుకుంటారో, తల మీద ఏ విధంగా క్యాపులు, ఆ విధంగా వడ్డించేవాళ్ళు కదా. అలాంటి క్యాంటీన్లు ఏం చేశారమ్మా ఇప్పుడు? 2 క్యాంటీన్లు, గొప్ప కార్యక్రమం, దాన్ని మూసేశారు. మనకి సెంటర్లో ఆ రోజున ప్రత్యేకమైన సిగ్నల్స్ ఏర్పాటు చేసి మనం ఆ టేప్కి వెళ్ళాలంటే, బందర్ రోడ్డుకి వెళ్ళాలంటే ఎన్ని తిరిగి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ప్రత్యేకమైన సిగ్నల్స్ ఏర్పాటు చేసి పోలీసు డిపార్ట్మెంట్ అనేకసార్లు తీసుకొచ్చి అక్కడ ఓపెనింగ్ ఏర్పాటు చేశాం. మరి శుభ్రంగా వెళ్ళేవాళ్ళు కదా, అటే వెళ్ళేవాళ్ళు కదా అందరూ వెహికల్స్. మరి అది మూసేశారు కదా. ఇప్పుడు అసలు గుర్తుందమ్మా అది మూసేశారని? ఎందుకు మూసారో తెలీదు. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీలు పొంగుతూ ఉంటే ట్రంక్ లైన్ వేయించి ఎక్కడ కూడా డ్రైనేజీలు పొంగకుండా చూసి ఇవాళ ప్రతి చోట డ్రైనేజీలు మళ్ళీ పొంగటమే కాకుండా తవ్వుతున్నారు, వేస్తున్నారు. అదే అక్కడ దాన్నే తీసి దాన్ని వేయటం, కాంట్రాక్టుల దగ్గర కమిషన్ల కోసం చేసే కార్యక్రమాలు ఈ రోజున ఇక్కడ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేవలం వాళ్ళ కమిషన్ల కోసమే రోడ్లు తవ్వుతూ ఉన్నారు, వేస్తూ ఉన్నారు సంగతి ఒకసారి గమనించుకునే ఉంటారు. ఆ విధంగా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. ఇక మనకి అందరూ 35 సంవత్సరాల నుంచి ప్రతి పార్టీ కూడా కోరుకుంటున్న రక్షణ కూడా, వరద నుంచి రక్షణ కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లో అధికారం చేపట్టిన తర్వాత, అంతకుముందు మనం మీ అందరికీ గుర్తుంటుంది, ఇక్కడే మురుగులో మనం ఈ లోతు వరకు జలదీక్ష చేసాం. మళ్ళీ ఇక్కడ ఒక రోజు నిరాహార దీక్ష పెట్టుకున్నాం. ఎర్రంనాయుడు గారు కూడా ముఖ్య అతిథికి వచ్చారు. దేనిని ఉమా గారు అనేక సార్లు మనతో పాటు వచ్చి ఉదాహరణ నీళ్ళలో నిలబడ్డాం. దేనికోసం? రక్షణ కూడా నిర్మాణం చేయాలని. మరి చంద్రబాబు గారు రాగానే 4.5 కిలోమీటర్ల రక్షణ కూడా ఏర్పాటు చేయడానికి డబ్బులు 400 కోట్లు శాంక్షన్ చేసి 2.5 కిలోమీటర్లు ఆయన హయాంలోనే పూర్తయిన సంగతి అందరికీ తెలుసుగమ్మా. నది పొంగి ఇళ్లలో బురదొస్తే చంద్రబాబు గారు ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా 2019 తర్వాత వచ్చారుగా. కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వచ్చాడమ్మా అక్కడికి? అసలు రక్షణ గోడ అంటే అర్థం తెలుసు ఆయనకి? రక్షణ కూడా ఆలోచన చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబ్లో చెబుతూ ఉన్నారు. రక్షణ కూడా 2.5 కిలోమీటర్లు చంద్రబాబు గారు నిర్మాణం పూర్తి చేసి, ఒక చైనా వాళ్ళలాగా పటిష్టమైన నిర్మాణాన్ని పూర్తి చేసి ఆయన చూపించాడు. అది అయిన తర్వాత ఇది అయిన తర్వాత అది కట్టమని చెప్పారు. ఇవాళ అక్కడ 2.5 కిలోమీటర్లు రామలింగేశ్వర నగరం, భూపేష్ గుప్తా నగరం, ఇక్కడ వరకు కూడా 2.5 కిలోమీటర్లు కడితే ఒక్క ఇల్లు తీయలేదన్నమాట. రోజున రక్షణ గోడ నిర్మాణం, ఇళ్లకి భద్రత కల్పించడానికి ఇల్లు తీసి రక్షణ గోడ కట్టమని ఏ తొక్కులకు చెప్పలా. కానీ ఈ తొక్కులకు గారు వచ్చిన తర్వాత రెండోది కట్టడానికి 500 ఇళ్ళు వీకాడు. ఇవి కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. వీరు ముక్త కంఠంతో రక్షణ కూడా మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది మన పార్టీ హయాంలో మొదలుపెట్టమే కదా, దాని ఉద్దేశం నెరవేరేటట్టు ఒక్క ఇల్లు పేయకుండా
రక్షణ గోడ ఏర్పాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కట్టవలసిన 430 కోట్లు కూడా శాంక్షన్ చేసిన చంద్రబాబు గారు. దానికి ఆ రోజున మంత్రిగా ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు చేతులతో శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోజున అమ్మ మీకు రాజధాని కావాలా వద్దా? మనకి రాజధాని వస్తే మనకు పనులు వస్తాయా రావా? రాజధాని వస్తే మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా రావా? రాజధాని వస్తే రాజధానిలో అనేక రకాలైన మెడికల్ కాలేజీలు, అనేక రకాల ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంకా అనేక రకాలైన కాలేజీలు వచ్చి చదువుకునే పిల్లలకు అవకాశాలు వస్తాయా రావా? మరి రాజధాని వస్తే అందరికీ రోజువారీ పని చేసుకునే వాళ్ళకి పని, అక్కడ 1,00,000 మంది పని చేసేవారా కాదా రోజుకి? ఇవాళ దాన్ని శ్మశానంగా మార్చిన జగన్మోహన్ రెడ్డికి ఏ సమాధానం చెప్తారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.